అంటేనే తిరుమల శ్రీవారి ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది. శ్రీనివాసుని అత్యంత ప్రీతికరమైన ధనుర్మాసంలో ప్రత్యేక పూజ నివేదనలు నిర్వహిస్తారు ఆలయ అర్చకులు. నిత్యం స్వామివారిని మేల్కొల్పే సుప్రభాత సేవకు బదులుగా తిరువప్పై పఠనం చేస్తారు. డిసెంబర్ 17 నుంచి ప్రారంభమై జనవరి 14 వరకు కొనసాగుతోంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని ప్రాతినిధ్యం సుప్రభాత సేవతో మేల్కొల్పుతారు. కౌసల్య, సుప్రజ, రామ, సంధ్యా ప్రవర్తతే అంటూ శ్రీవారిని మేల్కొల్పు ప్రారంభమవుతోంది. కానీ ఈ ధనుర్మాసంలో మాత్రం సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనం చేసి శ్రీవారిని మేల్కొల్పుతారు ఆలయ అర్చకులు. 12 మంది ఆల్వర్లలో శ్రీ ఆండాలొకరు. ఈమెను నాచియారని కూడా పిలుస్తారు. స్వామివారిని స్తుతిస్తూ ఆండాల్ రచించిన 30 పాసురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆల్వార్ దివ్య ప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం. పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి 1.5 గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మముహూర్తంలో మహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉంటారు. కావున ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం కూడా ఉంది. శ్రీవారిని భర్తగా భావించి పూజలు నిర్వహించారు గోదాదేవి. ఆమె రచించిన 30 పాసురాలనే గోదాదేవి పాసురాలు అంటారు. ధనుర్మాసంలో సుప్రభాతానికి బదులుగా ఒక్కో పాసురాన్ని 30 రోజుల పాటు పఠిస్తూ శ్రీవారిని మేల్కొల్పుతారు అర్చకులు. నిత్యం ఈ నెల రోజుల పాటు నిర్వహించే సహస్ర నామార్చనలో నిత్యం ఉపయోగించే తులసి దళాలకు బదులుగా బిల్వ పత్రాలతో నిర్వహిస్తూ ఉంటారు. ఇక మరోవైపు శ్రీవారి ఏకాంత సేవను కూడా భోగ శ్రీనివాసునికి కాకుండా శ్రీకృష్ణ భగవానుడికి ఈ నెల రోజుల పాటు నిర్వహిస్తారు. ఇలా నెల రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజా నివేదనలు నిర్వహిస్తారు. ధనుర్మాసం సందర్భంగా 30 రోజుల పాటు విశేష కైంకర్యాలు నిర్వహించబడతాయి. ఈ ధనుర్మాసం ఈ నెల 16వ తేదీన మధ్యాహ్నం 1:23 ధనుర్మాస గడియలు ప్రారంభమవుతాయి. ఆ సందర్భంగా విశేష ఆరాధనలో భాగంగా ఆ రోజు స్వామివారికి విశేషంగా తోమాల సేవ నిర్వహించి శ్రీవల్లి పుత్తూరు నుంచి వచ్చిన చిలకని స్వామివారికి సమర్పించడం, అట్లాగే రత్నాల చిలకని స్వామివారికి నిత్యగట్ల అలంకారంలో ఉంచడం జరుగుతుంది. ప్రతిరోజు రాత్రి ఏకాంత సేవలు మూలవర్లకి భోగమూర్తికి జరిపే ఏకాంత సేవను కృష్ణస్వామి వారికి నిర్వహించడం జరుగుతుంది. ఈ ధనుర్మాసం జనవరి 14వ తేదీతో పూర్తి అవుతుంది. ఆ రోజు వరకు ఈ సుప్రభాత సేవకు బదులుగా తిరుపల్లి ఎలిచి పాసురాలతోటి విశేష కైంకర్యాలు నిర్వహించబడతాయి. ఈ ధనుర్మాస పాసురాలు 30 తోటి ఒక ప్రత్యేకమైన పథకాన్ని కూడా స్వామివారికి అలంకరించడం జరుగుతుంది. ఈ పథకంలో 30 పాసురాలు లిఖించబడి